దిస్ ఇస్ చలం నాయుడు ఫ్రమ్ విజయనగరం. ఫ్రెండ్స్, గత వీడియోలో ఐఎన్సి దాని యొక్క దశల గురించి చెప్తూ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న క్వశ్చన్స్ గురించి మనం చెప్పడం జరిగింది. అలా చెప్తూ లాస్ట్ క్వశ్చన్గా మీకు ఏం చెప్పానంటే, గో బ్యాక్ టు విలేజెస్ అంటే తెలుగులో గ్రామాలకు తరలిపోండి అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే చిత్తరంజన్ దాస్ అని మనం చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ చిత్తరంజన్ దాస్ యొక్క బిరుదు అనే విషయాన్ని చెప్తూ దీనబంధు అని నేను చెప్పాను. అక్కడే మీరు కరెక్షన్ చేసుకోండి. చిత్తరంజన్ దాస్ బిరుదు ఏమిటంటే దేశబంధు. అలాగే దీనబంధు అనే బిరుదు ఎవరికి కలదు అంటే సిఎఫ్ ఆండ్రూస్. సిఎఫ్ ఆండ్రూస్. ఆ కరెక్షన్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో మితవాద నాయకుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. ఆ మితవాద నాయకుల్లో ముఖ్యమైన వారు ఎవరు అనే విషయాన్ని నేను గత వీడియోలో వాళ్ళ పేర్లు వరుసగా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మితవాద నాయకులలో ముఖ్యమైన వాడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అంటారు. గోపాలకృష్ణ గోఖలే అని అంటాము. సో చూడు మిత్రమా, ప్రతి లైన్ ఇంపార్టెంటు, చాలా జాగ్రత్తగా ఆలోచించు. కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాం. గోపాలకృష్ణ గోఖలే అంటారు. ఏమిటి ఇతనికి ఇంపార్టెన్స్ అంటే మితవాదుల నాయకుడు అంటారు. మితవాదుల నాయకుడు అంటారు గోపాలకృష్ణ గోఖలే. అట్లాగే గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు అని అడుగుతాడు. ఆ రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అలాగే గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు ఎవరు అని అడుగుతాడు. ఎవరంటే ఎంజి రనడే అని అంటాము. అయితే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమడుగుతున్నట్టే ఎంజి రనడేలో ఎంజి అనగా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మనం ఇక్కడ నోట్ అని రాసుకొని ఎంజి రనడేలో ఎంజి అంటే మహాదేవ్ గోవింద్ రనడే అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ప్రధానమైన క్వశ్చన్. సో దీని తర్వాత నెక్స్ట్ విషయంగా మనము ఏం చెప్పాల్సి ఉందంటే ఈ గోపాలకృష్ణ గోఖలే 1905వ సంవత్సరంలో పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది అని అంటారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థని స్థాపించాడు. సో దీనికి తెలుగు అర్థం ఏమిటంటే భారతీయ సేవకుల సంఘం అని అంటారు. భారతీయ సేవకుల సంఘం అంటారు. ఇక్కడ మిత్రమా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక్కడ నేనేమన్నానంటే గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే దానిని స్థాపించడం జరిగింది అని మనం చెప్పాము. అలా ఎప్పుడు స్థాపించాడంటే 1905. అలా ఎక్కడ స్థాపించాడంటే పూణేలో. అలాగే దాని తెలుగు అర్థం ఏమిటంటే భారతీయ సేవకుల సంఘంగా చెప్తాము అని గమనిస్తే సరిపోద్ది. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే అదే 1905వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరిగింది అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఏంటి క్వశ్చన్ అంటే గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించిన సమావేశం ఏమిటి అని అడుగుతాడు. వారణాసి సమావేశము. అలాగా ఏ సంవత్సరంలో అధ్యక్షత వహించాడు అని అడుగుతాడు. 1905వ సంవత్సరంలో అధ్యక్షత వహించడం జరిగింది అని గమనిస్తే సరిపోద్ది. సో దీని తర్వాత మరొక ప్రధానమైన క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గోపాలకృష్ణ గోఖలే గురించి ఏమడుగుతాడంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్బంధ విద్య కోసము డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు.
డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. ఆ డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరంటే గోఖలే అని అంటాము. అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్బంధ విద్య కోసము డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. గోఖలే, గోపాలకృష్ణ గోఖలే అని గమనించాల్సింది. ఇక్కడ నెక్స్ట్ నోట్ అని మరికొక ప్రధానమైన అంశాన్ని మనం చెప్తాము. ఏమిటి ఆ నోట్ అంటే, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన సంస్థానము ఏమిటి అని అడుగుతాడు. ఆ సంస్థానము ఏమిటంటే బరోడా సంస్థానము అంటారు. బరోడా సంస్థానము. మరొకసారి చెప్తాను చూడండి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్బంధ విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం ఏమిటి అడుగుతాడు. బరోడా సంస్థానము. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్బంధ విద్య కోసము డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరని అడుగుతాడు. గోఖలే, గోపాలకృష్ణ గోఖలే అని గమనిస్తే సరిపోద్ది. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే, గోపాలకృష్ణ గోఖలే రచించిన గ్రంథము ఏమిటి అని అడుగుతాడు. ఏమిటంటే ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అంటారు. సో ఈ పుస్తకం పేరు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. గోపాలకృష్ణ గోఖలే రచించిన గ్రంథం ఏమిటి అని అడుగుతాడు. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని గమనిస్తే సరిపోద్ది. అట్లాగే ఇతను నడిపిన పత్రికలు ఏమిటి అని అడుగుతాడు. గోపాలకృష్ణ గోఖలే నడిపిన పత్రికలు ఏమిటి అని అడుగుతాడు. ఏమిటి ఆ పత్రికలు అంటే, ఒకటి సుధారక్ అంటాము, రెండోది రాష్ట్ర సభ సమాచారం అంటారు. ఈ రెండు కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా అవసరమైన మాటలు. సో ఇక్కడ మరొకసారి చెప్తాను చూడండి. గోపాలకృష్ణ గోఖలే నడిపిన పత్రికలు ఏమిటి అని అడుగుతాడు. ఆ పత్రికలు ఏమిటంటే, ఒకటి సుధారక్ అంటాము, మరికొకటి రాష్ట్ర సభ సమాచార్ అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఒక నోట్ మనం చెప్పాల్సింది. ఏమిటి ఆ నోట్ అంటే, జీజీ అగార్కర్ అనే వ్యక్తి ఈ సుధారక్ అనే పేరు మీదుగానే మహారాష్ట్రలో ఒక పత్రికను ప్రచురించడం జరిగింది అని అంటాడు. ఇదే నోట్ మనము గమనించాల్సింది. అంటే ఈ సుధారక్ అనే పత్రికను గోపాలకృష్ణ గోఖలే కూడా నడపడం జరిగింది. అట్లాగే ఇక్కడ జీజీ అగార్కర్ కూడా నడపడం జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటది. అది ఇక్కడ దీనికి ఇంపార్టెన్స్. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా మనము ఏం చెప్పాల్సి ఉందంటే, ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క బిరుదులు ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పాల్సి ఉంది. గోపాలకృష్ణ గోఖలే యొక్క బిరుదులు అని అంటాము. ఏమిటి ఆ బిరుదులు అంటే, ఒకటి మహారాష్ట్ర సోక్రటిస్ అంటారు. మహారాష్ట్ర సోక్రటిస్ అని చెప్పేసి అంటాము. ఇంకొకటి మహారాష్ట్ర రత్నము అని అంటారు. అలాగే మరికొకటి మహారాష్ట్ర వజ్రం అని అంటారు. వీటితో పాటుగా నెక్స్ట్ జాతీయోద్యమ పిత అని పిలుస్తారు. అట్లాగే మితవాద యుగ పిత అని కూడా పిలుస్తారు. అట్లాగే ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడు అని అంటారు. ఆధునిక యుగ రాజనీతిజ్ఞుడు అని అంటారు. సో ఇవి అతని యొక్క బిరుదులుగా మనం గమనించాల్సింది. ఇక్కడ మహారాష్ట్ర సోక్రటిస్ అని అన్నాం కదా, అంటే సోక్రటిస్ తో ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలేని పోల్చడం జరిగింది. అది ఏ ప్రాంతానికి అంటే మహారాష్ట్రకి. ఇక్కడ సోక్రటిస్ అనే పేరు వింటే మనకు ఒక వైబ్రేషన్ అండి. ఏమిటి ఆ వైబ్రేషన్ అంటే, తత్వ ప్రపంచానికి ఆద్యుడు అని అంటారు. ఎవరిని? సోక్రటిస్ని. అట్లాగే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సోక్రటిస్ అని చెప్పేసి అంటారు. అలాగే సుగుణమే జ్ఞానము అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సోక్రటిస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ 3 మాటలు చెప్పాను సోక్రటిస్కి సంబంధించి. ఒకటి ఏమిటంటే
తత్వ ప్రపంచానికి ఆద్యుడు అని చెప్తారు. అట్లాగే ఇక్కడ నాలెడ్జ్ ఇస్ పవర్ అనే నినాదాన్ని ఇచ్చిన కూడా అతనే చెప్పేసి అంటాము. అలాగే సుజ్ఞమే జ్ఞానము అని చెప్పిన వ్యక్తి కూడా ఎవరంటే ఈ సోక్రటిస్ అని గమనిస్తే సరిపోద్దండి. ఇదే టోటల్గా గోపాలకృష్ణ గోఖలేకు ఉన్న ఇంపార్టెన్స్ అండి. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా మనము ఏం చెప్పాల్సి ఉంది అంటే దాదాబాయి నౌరోజీ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. సో దాదాబాయి నౌరోజీ గురించి చెప్పినప్పుడు ఇతనిని భారతదేశ రాజకీయాలలో కురు వృద్ధుడు అంటారు. కురు వృద్ధుడు అంటారు. సో దాన్ని మనం బాగా చదువుతాము. ఏమిటంటే ది గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే దాదాబాయి నౌరోజీ అని మనం చదువుతాము. సో ఆ పదాన్ని మనం తెలుగులో ఏమంటామంటే భారతదేశ రాజకీయాలలో కురువృద్ధుడు అని అంటారు. అలా ఎవరిని పిలుస్తామంటే దాదాబాయి నౌరోజీని పిలవడం జరిగింది అని గమనిస్తే సరిపోద్ది. మిత్రమా, ఇక్కడ జాగ్రత్తగా ఆలకించో, కళ్ళు చెదిరిపోయిన బిట్లు చెప్తా. ఏమిటి అంటే నోట్ అని అంటాము. నోట్ అని చెప్పేసి అంటాము. ఏమిటి ఆ నోట్లో చెప్తామంటే ది గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. ఎవరినంటే అనిబిసెంట్ని పిలవడం జరుగుతుంది. అనిబిసెంట్. అట్లాగే మరికొక ప్రధానమైన క్వశ్చన్ ఏమిటంటే ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. సౌత్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. ఎవరినంటే సుబ్రహ్మణ్య అయ్యర్ని పిలవడం జరుగుతుంది. అట్లాగే ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. ఆ రాయలసీమ అని ఎవరిని పిలుస్తారంటే కల్లూరి సుబ్బారావు గారిని అంటాము. కల్లూరి సుబ్బారావు అని అంటాము. ఇక్కడ చూడండి, ది గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తామంటే దాదాబాయి నౌరోజీ. అట్లాగే ది గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తామంటే అనిబిసెంట్. అట్లాగే ది గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎవరిని పిలుస్తామంటే సుబ్రహ్మణ్య అయ్యర్. అట్లాగే ది గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ రాయలసీమ అని ఎవరిని పిలుస్తామంటే కల్లూరి సుబ్బారావు అని గమనిస్తే సరిపోద్దండి. సో దీని తర్వాత ఈ యొక్క దాదాబాయి నౌరోజీని ఇంకా ఏమంటామంటే భారతదేశపు గ్లాడ్స్టన్ అని పేరుతో పిలుస్తారు. గ్లాడ్స్టన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భారతదేశపు గ్లాడ్స్టన్ అని ఈ క్రింది వాణిలో ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరిని పిలుస్తారంటే దాదాబాయి నౌరోజీని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకున్న క్వశ్చన్ మార్క్ ఏమిటంటే గ్లాడ్స్టన్ ఎవరు అంటే బ్రిటన్ దేశానికి చెందిన గొప్ప ఉదారవాది అంటారు. ఆ గొప్ప ఉదారవాదిగా చెప్పబడుతున్న గ్లాడ్స్టన్తో దాదాబాయి నౌరోజీని కంపారిజన్ చేస్తూ మనవాడిని భారతదేశపు గ్లాడ్స్టన్ అనే పేరుతో పిలవడం జరిగింది అని అంటామండి. అలాగే ఇతనిని అంటే ఈ దాదాబాయి నౌరోజీని ఇంకా ఏ పేరుతో పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ డ్రైన్ థియరీ అని కూడా పిలుస్తారు అని అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ డ్రైన్ థియరీ అని కూడా పిలుస్తారు అని గమనిస్తే సరిపోదండి. అట్లాగే దాదాబాయి నౌరోజీ చెప్పిన సిద్ధాంతం ఏమిటి అని అడుగుతాడు. ఏమిటంటే డ్రైన్ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. దాదాబాయి నౌరోజీ చెప్పిన సిద్ధాంతం ఏమిటి అని అడుగుతాడు. డ్రైన్ సిద్ధాంతము అని గమనిస్తే సరిపోదండి. అట్లాగే ఈ దాదాబాయి నౌరోజీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే సెంట్రల్ ప్రిన్స్ బరీ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరపున బ్రిటన్లో పార్లమెంటుకు ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు మరియు మొట్టమొదటి ఆసియావాసిగా ఎవరిని చెప్తారంటే దాదాబాయి నౌరోజీనే చెప్పడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. సో మిత్రమా, మరొకసారి ఈ బిట్ని నేను రిపీట్ చేస్తాను చూడండి. దాదాబాయి నౌరోజీకున్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే
సెంట్రల్ ప్రిన్స్బరీ నియోజకవర్గం నుంచి బ్రిటన్లో లిబరల్ పార్టీ తరపున పార్లమెంటుకు ఎంపిక కాబడ్డ మొట్టమొదటి భారతీయుడు మరియు మొదటి ఆసియావాసి అని కూడా అంటారు. ఎవరంటే ఈ దాదాబాయ్ నౌరోజీని అని మనం గమనించాల్సి ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే, మొన్నటి ఐఎన్సి క్లాసులో కూడా నేను చెప్పాను ఏమిటి, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి పారసిక మతస్థుడు ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ అని మనం చెప్పడం జరిగింది. ఆ మాటని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అలాగే ఐఎన్సికి మూడు సార్లు అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ అంటారు. మిత్రమా, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఏం చెప్తున్నాను అంటే ఐఎన్సికి అంటే భారత జాతీయ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. ఆ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ అని మనం గమనించాల్సింది. ఆ 3 సార్లు ఎప్పుడు ఇక్కడ అధ్యక్షత వహించడం జరిగింది అని అడుగుతాడు. ఎప్పుడు అంటే 1886, 1893, అలాగే 1906 సంవత్సరాలు అంటారు. అట్లాగా 1886లో ఏ సమావేశాలలో ఇతను అధ్యక్షత వహిస్తాడంటే కలకత్తా. అలాగే 1893లో ఇతను ఏ సమావేశంలో అధ్యక్షత వహిస్తాడంటే లాహోర్ సమావేశము. అలాగే 1906వ సంవత్సరంలో కూడా ఏ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడంటే కలకత్తా అని మనం గమనిస్తే సరిపోద్ది. మిత్రమా, ఏదైతే ఇక్కడ చెప్పానో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే, ఈ దాదాబాయ్ నౌరోజీ భారతదేశంలో మొదటి ఆర్థికవేత్త అని అంటారు. మొదటి ఆర్థికవేత్త అని చెప్పేసి అంటాము. అట్లాగే అతను రచించిన గ్రంథము ది పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అని అంటామండి. అట్లాగే అతను నడిపిన పత్రికలు అని అంటారు. ఆ పత్రికలు ఏమిటంటే, ఒకటి వాయిస్ ఆఫ్ ఇండియా అంటాము, వాయిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. మరికొకటి ఏమిటంటే రోస్తా గోఫ్తర్ అని అంటారు, రోస్తా గోఫ్తర్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ వాయిస్ ఆఫ్ ఇండియా కొన్ని ఇంపార్టెన్స్ ఏమిటంటే, దీనిని లండన్లో ఇంగ్లీష్ భాషలో ప్రచురించడం జరిగింది అని అంటారు. లండన్లో ఇంగ్లీష్ భాషలో రచించడం జరిగింది అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను నడిపింది ఎవరు అని అడుగుతాడు. దాదాబాయ్ నౌరోజీ. రోస్తా గోఫ్తర్ అని అంటారు. దీనిని ఏ ఉద్దేశంతో స్థాపిస్తాడంటే పార్సీ సంస్కరణ గురించి స్థాపించడం జరిగింది అని అంటారు. ఇది కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్న అంశమే. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే, ఇతను స్థాపించిన సంస్థలు అని అంటారు. ఎవరు? దాదాబాయ్ నౌరోజీ స్థాపించిన సంస్థలు అని చెప్పేసి అంటాము. ఏమిటి ఆ సంస్థలు అంటే, ఒకటి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అని చెప్పేసి అంటారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అని చెప్పేసి అంటాము. మరికొకటి పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ అని అంటారు. ఇక్కడ చూడండి, దాదాబాయ్ నౌరోజీ స్థాపించిన సంస్థలు అనే విషయాన్ని చెప్పినప్పుడు ఒకటి ఏమో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అని చెప్పేసి అంటాము, ఇంకొకటి పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ అని మనం గమనించాల్సి ఉంటుందండి. సో దీని తర్వాత ఇక నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే, ఈ దాదాబాయ్ నౌరోజీ ఎవరికి రాజకీయ గురువు అంటే, దాదాబాయ్ నౌరోజీ ఎవరికి రాజకీయ గురువు అంటే ఏవో హ్యూమ్ యొక్క రాజకీయ గురువు అని అంటారు. అంటే నా మాటకి అర్థం ఏమిటంటే, ఏవో హ్యూమ్ యొక్క రాజకీయ గురువు ఎవరు అని అడుగుతాడు. ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ అని గమనిస్తే సరిపోద్ది. ఇది దాదాబాయ్ నౌరోజీకి ఉన్న ఇంపార్టెన్స్ అండి. సో దాదాబాయ్ నౌరోజీ తర్వాత నెక్స్ట్ మనం ఎవరి గురించి చెప్పాల్సి ఉందంటే సురేంద్రనాథ్ బెనర్జీ అని అంటామండి. సో ఏమిటి ఇతనికున్న ఇంపార్టెన్సీ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది.
ఏమిటి ఇంపార్టెన్సీ అంటే ఐసిఎస్ ఉద్యోగానికి ఎంపిక కాబడ్డ మొట్టమొదటి జాతీయోద్యమ నాయకుడు అని అంటారు ఎవరినంటే సురేంద్రనాథ్ బెనర్జీ. దీన్ని మరలా ఒకసారి చెప్తాను. ఐసిఎస్ ఉద్యోగానికి ఎంపిక కాబడ్డ మొట్టమొదటి జాతీయోద్యమ నాయకుడు ఎవరు అని అడుగుతాడు. ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అని మనం గమనించాల్సింది. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్ మిత్రమా. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా మనం ఏం చెప్పాల్సి ఉందంటే సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బిరుదులు అనే విషయాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బిరుదులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఏమిటి ఆ బిరుదులు అంటే, ఒకటి ఇండియన్ డెమోస్తనీస్ అంటారు, ఇండియన్ డెమోస్తనీస్ అని అంటాము. ఇంకొకటి సిల్వర్ టంగ్ ఆరేటర్ అంటారు, ఆరేటర్ అని అంటారు, సిల్వర్ టంగ్ ఆరేటర్ అని చెప్పేసి అంటాము. ఇంకొకటి ఇండియన్ సిసిరో అంటారు, ఇండియన్ సిసిరో అని అంటారు. అలాగే ఇంకొకటి ఇండియన్ వర్క్ అని అంటారు, ఇండియన్ వర్క్ అని చెప్పేసి అంటాము. ఇంకొకటి దేశకోత్తమ అంటారు, దేశకోత్తమ అని అంటారు. అలాగే మరికొకటి జాతి గురు అని అంటారు, జాతి గురు. సో వన్స్ మరలా నేను చెప్తాను, ఒక్కసారి వినండి. ఏంటంటే సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బిరుదులు అని మనం చెప్తున్నాము. ఒకటి ఏమో ఇండియన్ డెమోస్తనీస్, ఇంకొకటి సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇంకొకటి ఇండియన్ సిసిరో, ఇంకొకటి ఇండియన్ వర్క్, ఇంకొకటి దేశకోత్తమ, అలాగే జాతి గురు అని అంటామన్నమాట. అయితే ఇక్కడ నీకున్న క్వశ్చన్ ఏంటంటే డెమోస్తనీస్ ఎవరు, సిసిరో ఎవరు, వర్క్ ఎవరు, ఇవి మీ క్వశ్చన్లో. వీటికి సమాధానం నేను చెప్తా. ఎవరంటే డెమోస్తనీస్ అనేవాడు గ్రీక్ దేశంలో ఉన్న ఒక గొప్ప వక్త అని అంటారు. సో అతనితో పోలిస్తూ ఇతనిని ఇండియన్ డెమోస్తనీస్ అని చెప్పడం జరిగింది. ఈ సిసిరో అనేవాడు రోమ్ పార్లమెంటులో ఒక గొప్ప వక్త అని అంటారు, ఒక గొప్ప వక్త అని అంటారు. కాబట్టి అతనితో పోలిస్తూ ఇతన్ని ఇండియన్ సిసిరో అని పేరుతో పిలవడం జరిగింది. అలాగే బర్క్ అంటే ఎవరంటే బ్రిటన్ రాజ్యంలో ఒక గొప్ప వక్త అని అంటారు. సో అతనితో పోల్చుతూ ఇతనిని ఇండియన్ బర్క్ అనే పేరుతో పిలవడం జరిగింది అని గమనిస్తే సరిపోద్ది. ఇది ఇక్కడ బిరుదులకున్న ఇంపార్టెన్సీ. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా మనము ఏం చెప్పాల్సి ఉందంటే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఆదర్శ పురుషుడు ఎవరు అని అడుగుతాడు, ఆదర్శ పురుషుడు ఎవరు అని అడుగుతాడు. ఆ ఆదర్శ పురుషుడు ఎవరంటే మాజిని. మిత్రమా, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఆదర్శ పురుషుడు ఎవరు అని అడుగుతాడు, మాజిని. సో ఇంతకీ ఈ మాజిని ఎవరు, ఒక రెండు మాటలు నేను ఇక్కడ చెప్తాను. సో నోట్ అని చెప్పి రాసుకోండి. ఏంటంటే ఇటలీ జాతీయోద్యమ ప్రవక్త అని అంటారు, ఇటలీ జాతీయోద్యమ ప్రవక్త అని చెప్పేసి అంటారు. ఎవరినే, ఈ యొక్క మాజినిని. అలాగే ఈ మాజిని స్థాపించిన విప్లవ సంఘము ఏమిటి అని అడుగుతాడు, విప్లవ సంఘము ఏమిటి అని అడుగుతాడు. ఏమిటి అంటే యంగ్ ఇటలీ అని అంటాము. ఆ యంగ్ ఇటలీని ఎప్పుడు స్థాపించాడు అని అడుగుతాడు, 1831వ సంవత్సరము. అలాగే జోసెఫ్ మాజిని యొక్క ప్రధాన శిష్యుడు ఎవరు అని అడుగుతాడు. ఎవరంటే గారిబాల్డి అని అంటాము. ఇది కూడా స్టాక్ జీకేలో ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ అంటే జోసెఫ్ మాజిని యొక్క ప్రధానమైన శిష్యుడు ఎవరు అని అడుగుతాడు, గారిబాల్డి అని మనం గమనించాల్సింది. దీని తర్వాత ఈ గారిబాల్డి స్థాపించిన సైనిక దళం పేరు ఏమిటి అని అడుగుతాడు. గారిబాల్డి స్థాపించిన సైనిక దళం పేరు ఏమిటి అని అడుగుతాడు. సో ఆ సైనిక దళం పేరు ఏమిటంటే రెడ్ షర్ట్స్ అని అంటాము, రెడ్ షర్ట్స్ అంటాము. దాన్నే తెలుగులో ఎర్ర చొక్కాల దళం అని అంటామన్నమాట. సో ఈ నోట్లో భాగంగా ఏమాత్రం మాటలైతే మీరు గమనించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ స్టాక్ జీకేగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే సురేంద్రనాథ్ బెనర్జీ నడిపించిన పత్రిక ఏమిటి అని అడుగుతాడు. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్. ఏమిటి పత్రిక అంటే బెంగాలీ అని మనం గమనించాల్సి ఉంది. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన గ్రంథం ఏమిటి అని అడుగుతాడు. గ్రంథం ఏమిటి అని అడుగుతాడు. ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనే గ్రంథాన్ని అతను రాశాడు అని చెప్పేసి అంటాము. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన గ్రంథం ఏమిటి అని అడుగుతాడు. ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అని అంటామండి. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన కళాశాల ఏమిటి అని అడుగుతాడు. సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన కళాశాల ఏమిటి అని అడుగుతాడండి. ఆ కళాశాల ఏమిటంటే రిప్పన్ కళాశాల అంటాము. రిప్పన్ కళాశాల అంటాము. దాన్ని ఎక్కడ స్థాపించాడు అని చెప్పేసి అడుగుతాడు. ఎక్కడంటే కలకత్తాలో స్థాపించడం జరిగింది అని గమనిస్తే సరిపోద్ది. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన సంస్థ ఏమిటి అని అడుగుతాడు. సంస్థ ఏమిటి అని అడుగుతాడు. ఏమిటి ఆ సంస్థ అంటే ఇండియన్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాము. ఇండియన్ అసోసియేషన్ అని అంటామన్నమాట. సో ఇక్కడ నోట్ అని చెప్పి ఇక్కడ మరి దీనికి కూడా కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏమిటంటే సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను ఎవరితో కలిపి ఏర్పాటు చేశాడు అని అడుగుతాడు. ఎవరితో కలిపి అంటే ఆనంద్ మోహన్ బోస్తో. ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు అని అడుగుతాడు. 1876వ సంవత్సరంలో. ఎక్కడ ఏర్పాటు చేస్తాడు అని అడుగుతాడు. కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది అని గమనిస్తే సరిపోద్ది. మరలా ఈ బిట్ని ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన సంస్థ ఏమిటి అని అడుగుతాడు. ఇండియన్ అసోసియేషన్ అని మనం గమనించాల్సింది. అలాగే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ అని ఈ సంస్థని ఎవరితో కలిపి స్థాపించడం జరిగింది అని అడుగుతాడు. ఆనంద్ మోహన్ బోస్. ఎప్పుడు అని అడుగుతాడు. 1876. ఎక్కడ అని అడుగుతాడు. కలకత్తా అని గమనిస్తే సరిపోద్ది. ఇదే సురేంద్రనాథ్ బెనర్జీకున్న ఇంపార్టెన్స్ అండి. సో ఇతని తరువాత నెక్స్ట్ అంశంగా మనము ఎవరి గురించి చెప్పాల్సి ఉందంటే ఫిరోజ్ షా మెహతా అంటారు. ఫిరోజ్ షా మెహతా అని చెప్పేసి అంటాము. సో ఇతనికి కొన్ని ఇంపార్టెన్స్ ఏమిటో మనం చెప్పాల్సి ఉంది. సో ఇతనికి కొన్ని ఇంపార్టెన్స్ అనే విషయం చెప్పినప్పుడు స్టార్టింగ్ ఏం చెప్తామంటే బిరుదులు అని చెప్పేసి అంటాము. సో ఆ బిరుదులు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటామంటే లైన్ ఆఫ్ బాంబే అని అంటారు. ఎవరిని? ఫిరోజ్ షా మెహతాను. అట్లాగే సర్ అనే బిరుదు కూడా ఇతనికే ఉంది అని మనం గమనిస్తే సరిపోద్ది. ఫిరోజ్ షా మెహతా బిరుదులు అని చెప్పినప్పుడు ఒకటి లైన్ ఆఫ్ బాంబే, రెండోది సర్ అని గమనిస్తే సరిపోద్దండి. సో దీని తర్వాత ఇతను నడిపిన పత్రిక ఏమిటి అని అడుగుతాడు. ఆ పత్రిక ఏమిటంటే బాంబే క్రానికల్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక ఏమిటి అని అడుగుతాడు. బాంబే క్రానికల్ అని గమనిస్తే సరిపోద్దన్నమాట. ఈ బాంబే క్రానికల్ పత్రిక సంపాదకుడు ఎవరు అని అడుగుతాడు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సంపాదకుడు ఎవరు అని అడుగుతాడు. ఎవరు ఆ సంపాదకుడు అంటే జేబి హూర్నినన్ అంటాము. జేబి హూర్నినన్ అని గమనిస్తే సరిపోద్ది. ఇక్కడ మరలా ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఏంటంటే ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక బాంబే క్రానికల్ అని అన్నాము. సో ఆ పత్రికకు ఎడిటర్గా అంటే సంపాదకుడిగా ఎవరు పనిచేస్తారంటే జేబి హూర్నినన్ అని గమనిస్తే సరిపోద్ది. సో దాని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులు ఎవరు అని అడుగుతాడు. బాంబే అసోసియేషన్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులు ఎవరు అని అడుగుతాడనమాట. ఆ స్థాపకులు ఎవరంటే ఒకడు ఫిరోజ్ షా మెహతా అని అంటారు. ఇంకొకటి కేటి తెలాంగ్ అని చెప్పేసి అంటారు. ఇంకొకరు బద్రుద్దీన్ త్యాబ్జీ అంటారు. బద్రుద్దీన్
త్యాబ్జీ అని గమనిస్తే సరిపోద్ది. దీని వల్ల ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఏంటంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులు ఎవరు అని అడుగుతాడు. ఆ స్థాపకులు ఎవరంటే ఒకరు ఏమో ఫిరోజ్ షా మెహతా అని అంటాము, ఇంకొకడేమో కేటీ తెలాంగ్ అని అంటాము, ఇంకొకడేమో బద్రుద్దీన్ త్యాబ్జీ అని గమనిస్తే సరిపోద్దండి. మరొక క్వశ్చన్ ఏమిటంటే బాంబే త్రయం అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. అంటే త్రయం అంటే త్రిమూర్తులు అని చెప్పేసి అంటాం కదా, అలాగా ఈ బాంబే ప్రాంతానికి త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతాడు. ఎవరంటే ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీలు అని గమనిస్తే సరిపోద్ది. సో ఇదే ఫిరోజ్ షా మెహతాకున్న ఇంపార్టెన్స్ గా మనం గమనించాల్సిన ప్రధానమైన మాటలు. సో దీని తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అంటాము. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి మనం గమనించాల్సి ఉంటుంది. సో అతనికి కొన్ని ఇంపార్టెన్స్ ఏమిటో కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అంటాము. ఇతనికి కొన్ని ఇంపార్టెన్స్ ఏమిటో మనం చెప్పాల్సి ఉంటుంది. ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఇతనికి ఉన్న ప్రధానమైన ఇంపార్టెన్స్ స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు. ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గమనిస్తే సరిపోద్ది. అలాగే ఇతను రచించిన గ్రంథం ఏమిటి అని అడుగుతాడు. గ్రంథం ఏమిటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అనేక ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన గ్రంథం ఏమిటి అని అడుగుతాడు. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని గమనిస్తే సరిపోద్ది. అలాగే ఇతను నడిపిన పత్రికలు ఏమిటి అని అడుగుతాడు. పత్రికలు ఏమిటి అంటే ఆల్ హిలాల్ అని అంటాము, అట్లాగే బిల్ హిలాల్ అని చెప్పేసి అంటారు. ఈ రెండు పత్రికలు కూడా అతను నడిపినవే అని మనం గమనించాల్సి ఉంది. సో వీటి తర్వాత నెక్స్ట్ అంశంగా ఏం చెప్తామంటే ఇతడు ఎప్పుడు జన్మించాడంటే 1888 నవంబర్ 11వ తేదీన జన్మించడం జరిగింది అని అంటామండి. కాబట్టి మన భారత ప్రభుత్వము ఈ నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా గుర్తించడం జరిగింది అని గమనిస్తే సరిపోద్దన్నమాట. మరొకసారి రిపీట్ చేస్తా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినము నవంబర్ 11. కాబట్టి మన భారత ప్రభుత్వము ఆ నవంబర్ 11వ తేదీనే జాతీయ విద్యా దినోత్సవంగా గుర్తించడం జరిగింది అని గమనిస్తే సరిపోద్దండి. ఇదండి టోటల్గా మితవాదు నాయకులకున్న ఇంపార్టెన్స్. సో దీంతో మనకి ఆ మితవాది యుగము అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో అతివాది యుగానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇట్లు మీ హిస్టరీ చెల్లం నాయుడు. సత్యమేవ జయతే.